హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అండి. మనం దుక్కు దున్నేస్తాం కదండి చేయను. ఆ చేయనికి అంటపిల్ల అనేది వచ్చింది. మనకు ఫోన్ చేశారు వస్తున్నాం పట్టుకొస్తున్నామని. అప్పి అయితే చేయని దాకా వచ్చేసిందండి. అంటే వర్షం అది లేని మూలన చేయని దాకా వచ్చేసింది, బాగానే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి 1200 తెచ్చారండి. అప్పి మీద 1200 వచ్చిందంట. 1200 తెచ్చారు పిల్ల. మనం 1200 పిల్ల పాతలండి. అంటే 1400 చెప్పాం మనం 2 ఎకరాల కన్నా. ఎకరం 700 చొప్పున. సో వాళ్ళు అయితే 1200 తెచ్చారు. తర్వాత పట్టుకొస్తామండి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీరు చెప్పండి ఎంత తక్కువ అయితే అంత పట్టుకొస్తామని చెప్పారండి. పిల్ల అయితే చాలా నీట్గా ఉందండి, చూడండి. చాలా అందంగా ఉంది, బాగుంది. పిల్ల ఎక్కడ పుచ్చు కానీ ఏమీ లేదు. చూశాను, వాళ్ళు పిల్ల వేసినప్పుడల్లా చూశాను. మనకి లెక్క అప్పచెప్పి ఇస్తారండి పిల్ల ఇంత అని. వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి 1200 పిల్ల అప్పచెప్తున్నారండి వీళ్ళు. అంటే ఇంకా ఎక్స్ట్రా వేస్తారు. ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి ఏంటో మీకు చెప్తాను నేను. మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోలు పెట్టడానికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు పెడతానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ అండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇప్పుడు పిల్ల వచ్చేసి మనకి 7 రూపాయల చొప్పున పడ్డది అన్నాం కదండి. 1200 పిల్ల. 12 × 7 అండి, 80. 8000. 1200 × 7 8400 పిల్ల అయిందండి. 8400 రూపాయలు అయింది. సారీ, 8400 రూపాయలు అయింది. 7 రూపాయలు చొప్పున పిల్ల. మనం అయితే మాట్లాడితే ఇంకా తగ్గుతారండి. వాళ్ళు అయితే 7 రూపాయలు చెప్పారు. నాకు తెలిసి 6.5 ఎంతకో ఇస్తారు మనకి. మనం అయితే ఇంకా అమౌంట్ అనేది ఇవ్వలేదు, ఇవ్వాలి. వాళ్ళు తెచ్చాక మరి పిల్లని చూసి నీట్గా ఉందో లేదో చూసి అప్పుడు ఇచ్చుకోవాలండి. ప్రస్తుతానికి అయితే వాళ్ళు అడ్వాన్స్ అయితే 2000 అడిగారు, మనం 2000 ఇచ్చాం. చూద్దామండి పిల్ల పాతడం ఎలా ఏంటో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లెక్క అవుతుంది కదండి. పూర్తిగా లెక్క అయిన తర్వాత ఎన్ని వచ్చినాయి ఏంటో చెప్తాను మీకు. ప్రస్తుతానికి అయితే దింపుతున్నారు. మనం ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకు వచ్చిందండి బండి. కరెక్ట్గా నేను భోజనం చేసే టైంకి 1 గంటకి ఫాస్ట్గా వచ్చాను నేను ఇంటి దగ్గర నుంచి. మొత్తం 1230 పిల్ల ఎక్స్ట్రా, 30 పిల్ల ఎక్స్ట్రా ఇచ్చారండి. ప్రతి ఒక్కరు 30 పిల్ల ఎక్స్ట్రా వేస్తారు. ఇప్పుడు పువ్వు పోత వేస్తామండి. ఇదిగోండి తాడు పువ్వు పోత. పువ్వు పోత అంటే మీకు పిల్ల ఎక్కడ పాతాలు ఏంటి లైన్ వరుసగా రావాలంటే ఇలా తాడు పట్టుకుని వేసుకోవాలండి. ఇది ఎలా వేస్తారంటే తాడుకి టేప్ ఉంటుందండి, రెడ్ కలర్ టేపు. ఆ టేప్ ఉన్న ఆనమాల చొప్పున వేయాలి. పిల్ల వచ్చేసి అడుగులు 7 అడుగులకు ఒకటి, 7 అడుగులకు ఒకటి పిల్ల పాతాలి. మనం 7 అడుగులు పోతున్నాం, పిల్ల పాతున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం మొక్కులు అంటే కొబ్బరి ఇండ్లు గుచ్చుతున్నాం అండి. ఎక్కడ పాతాలి ఏంటని ఇలా తాడు పట్టుకుని కొబ్బరి ఇండ్లు గుచ్చుకుంటా చేనంతా 2 ఎకరాలు కంపల్సరీ చేనంతా కొబ్బరి ఇండ్లు గుచ్చుకోవాలండి, మనకి ఆనవాళ్ళు తెలియడానికి. చాలామంది ముగ్గేస్తారు, లేకపోతే పొట్టేస్తారు. చాలామంది ఏమన్నా సడన్గా వర్షం కానీ వచ్చిందంటే కనుక ముగ్గు అయ్యి చిరిగిపోతాయండి. మనం మళ్ళీ మొదలు పెట్టాలి. అది అన్న పనులు మనం కొబ్బరి ఇల్లు గుచ్చుకుంటే ఒకే స్టాండర్డ్గా ఉంటుంది. అది మనం ఎన్ని రోజులైనా స్టాండర్డ్గా ఉంటుంది. సో మనం కొబ్బరి ఇల్లుని గుచ్చుతున్నామండి. ఇది 7 అడుగులు పోతండి, మన ఇష్టం అండి. అంటే మనం చక్కెరకి వెళ్ళి కాబట్టి మరీ దగ్గరగా అయిపోద్దని 7 అడుగులు పెట్టాం. అదే కర్పూర అయితే 9 అడుగులు 8 అడుగులు పెడతారు. మ్యాక్సిమం 9 అడుగులే పెడతారండి కర్పూర. అది కొంచెం దూరంగా ఉండాలి. చక్కెరకేళి అయితే కొంచెం మొక్క సైజు చిన్నగా వస్తుంది కాబట్టి దగ్గరగా ఉన్నా పర్లేదు. అంటే అసలు నేను 6 అడుగులు పెడదాం అనుకున్నాను, కానీ 7 అడుగులు. చూడండి ఎలా గుచ్చుతున్నారు, చూసారా? ప్రతి అంటే అది చూసారా, ఆకులు దువ్వుతే వస్తాయి ఆకులు, అవి తీసి ఇలా గుచ్చుతున్నారు. మనం గొట్టు దగ్గరగా గుచ్చుతున్నామండి, ప్రతి గొట్టు దగ్గరికి. అలా 7 అడుగులు చొప్పున ప్రతి 2 ఎకరాల్లో మొత్తం 7 అడుగులు చొప్పున పాతాలి అంటే పిల్ల. ప్రస్తుతానికి పువ్వు పోత అయితే అవుతుంది. మనం పువ్వు పోత స్టార్ట్ చేసి ఇంచుమించు పొద్దున్న స్టార్ట్ చేసాం, సాయంత్రం వరకు అవుతానే ఉందండి పువ్వు పోత. ఎందుకంటే మనం ముగ్గురే కూలీలు పెట్టాం. వీళ్ళు ముగ్గురు కూలీలు ఏంటంటే ముగ్గురికి 600 చొప్పునండి కూలీలు లెక్కన. మనం ముగ్గురికి ఒక్కొక్కరికి 600 చొప్పున రోజుకి. ఇలా పువ్వు పోత పెట్టుకుంటూ వెళ్ళాలండి. అంగొండి ప్రతి చోట గుచ్చుకుంటూ వెళ్ళాలి. తాడు పట్టుకునే ఇద్దరని ఇలా ఏమో గుచ్చుతారు. సో కొంచెంసేపు నేను కూడా పట్టుకున్నానండి ఫాస్ట్గా అవ్వాలని. ఇదైతే ప్రస్తుతానికి అయితే మనకి 11 టైం అవుతుందండి. ఆ టైంకి ఇక్కడ దాకా వచ్చాం, ఎంతో దూరం రాలేదు. ప్రతి 7 అడుగులకి పాతాలంటే చాలా, అంటే ఈ పోతకే ఇబ్బంది అండి. అంటే పాతినాకే ఇబ్బంది. ఇలా పోత వేసి
పిల్ల పాతినప్పుడే కొంచెం ఎక్కువ మంది కూలోళ్ళు అవుతారు. సో మనకి పెట్టుబడి అనేది ఇక్కడే దుక్కు దున్నడానికి ఇక్కడే ఎక్కువ అవుతుందండి. మందుది అంటారా, మనకి నేను చెప్తాను మందు ఎలా పెట్టాలి ఏంటి అనేది కూడా, అది కూడా అమౌంట్ అవుతుంది. నేనైతే ఎకరానికి 50,000 లెక్కేసుకున్నానండి. అయితే 500 600 పిల్ల అంటే 100 రూపాయలు పెట్టుబడి లెక్కేసుకున్నాను పిల్లకి. కానీ ఏంటంటే అంత అవ్వదు. సో మనం అంచనా వేసుకోవడానికి 100 రూపాయలు. ఇంకోండి చూసారా, అది ప్రతి నొప్పులు అలా పాతారు. మొత్తం చివరి నుంచి చివరి దాకా పాతారు. పిల్లకి పువ్వు చూడండి, ఈయనలు కనబడుతున్నాయి చూడండి. అది ఏ వర్షం వచ్చినా ఏమవ్వవు, పడవు. మనకు అంచనా కూడా తెలిసిపోద్ది. అది ఏమైనా వాళ్ళని అక్కడే ఉంటుంది, ఈ నొప్పులు గుచ్చుకుని ఉంటుంది కాబట్టి, భూమికి గుచ్చేసాం కాబట్టి. సో మరి నెక్స్ట్ వీడియోలో మనం పిల్ల పాతడం అనేది మీకు వీడియో చూపిస్తాను. నా ఛానల్ ఎలా ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో మనం సాయంత్రం 5-5:30కి ఈ చివరికి వచ్చామండి పువ్వు పోతకి. మధ్యాహ్నం భోజనం చేసి చూసారా, అక్కడ నుంచి ఇక్కడికి 7 అడుగులు, ప్రతి 7 అడుగులకి ఒక పువ్వు పోత. అంటే ఇది ప్రతి ఈయన గుచ్చుకుంటూ రావాలి. 3 కూలీలు కాబట్టి కంపల్సరీ రోజు పట్టింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.